మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి పరారైన నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి గత నెల 10వ తేదీన స్థానిక పిఎస్లో పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు తరలించారు అధికారులు. ఈ క్రమంలో గత 25 రోజుల నుంచి జిల్లా జైలులోని క్యాంటీన్లో పనిచేస్తూ వచ్చాడు. తెల్లవారుజామున క్యాంటీన్ వెనుక భాగంపై ఉన్న గోడ దూకి పరారయ్యాడు. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరారైన నిందితుడు జైలు నుంచి తన స్వగ్రామమైన నందిమల్లకు వెళ్లాడు. అక్కడే 2 గంటల పాటు ఉన్న కిషోర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని అంబులెన్స్లో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని పరీక్షించిన వైద్యులు పరిస్థితిని విషమంగా గుర్తించి 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇందుకు అభ్యంతరం చెబుతూ అమరచింత పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. జూన్ 12న కిషోర్ను రిమాండ్పై మహబూబ్ నగర్లోని ప్రధాన కారాగారానికి తరలించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతను 3 కండువాలకు ముడులు వేసి జైలు వెనుక భాగంలో గోడకు వేలాడుతున్న ఇనుప కంచె పట్టుకొని గోడ దూకి పారిపోయాడు. ఉదయం ఖైదీలను సిబ్బంది లెక్కించగా కిషోర్ కుమార్ రెడ్డి లేడని గుర్తించారు. వెంటనే జైలు అధికారులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ జిల్లా జైలుకు వచ్చి వివరాలు సేకరించారు. పరారైన కిషోర్ నేరుగా స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడాడు. అదే సమయంలో పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకొని కిషోర్ నానో యూరియా మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వనపర్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి పరారైన నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి గత నెల 10వ తేదీన స్థానిక పిఎస్లో పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు తరలించారు అధికారులు. ఈ క్రమంలో గత 25 రోజుల నుంచి జిల్లా జైలులోని క్యాంటీన్లో పనిచేస్తూ వచ్చాడు. తెల్లవారుజామున క్యాంటీన్ వెనుక భాగంపై ఉన్న గోడ దూకి పరారయ్యాడు. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరారైన నిందితుడు జైలు నుంచి తన స్వగ్రామమైన నందిమల్లకు వెళ్లాడు. అక్కడే 2 గంటల పాటు ఉన్న కిషోర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని అంబులెన్స్లో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని పరీక్షించిన వైద్యులు పరిస్థితిని విషమంగా గుర్తించి 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇందుకు అభ్యంతరం చెబుతూ అమరచింత పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. జూన్ 12న కిషోర్ను రిమాండ్పై మహబూబ్ నగర్లోని ప్రధాన కారాగారానికి తరలించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతను 3 కండువాలకు ముడులు వేసి జైలు వెనుక భాగంలో గోడకు వేలాడుతున్న ఇనుప కంచె పట్టుకొని గోడ దూకి పారిపోయాడు. ఉదయం ఖైదీలను సిబ్బంది లెక్కించగా కిషోర్ కుమార్ రెడ్డి లేడని గుర్తించారు. వెంటనే జైలు అధికారులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ జిల్లా జైలుకు వచ్చి వివరాలు సేకరించారు. పరారైన కిషోర్ నేరుగా స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడాడు. అదే సమయంలో పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకొని కిషోర్ నానో యూరియా మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వనపర్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు.